నిన్న మొన్న రాలేదు కదా, ఇవాళ వస్తున్నా, జర తొందరగా వార్తదే అని చెప్దామని ఫోన్ చేస్తే అస్సలు ఎత్తుతలేడు కదా మన రాజేషు. కనీసం కాల్ బ్యాక్ అన్నా చేయలే ఇప్పటిదాకా. అంతగానం ఏం బిజీలు ఉన్నాడో మరి. హలో నమస్తే లక్ష్మీకాంత్ అన్న, ఏం సంగతులు? బాగానే ఉన్నా. ఎట్లున్నావు? జాబ్ ఎట్లా నడుస్తుంది? ఏ జాబు ఏముందన్న, ఏదో టైం పాస్ కి చేస్తున్నాం అంతే. మహా అయితే ఇంకొక నెల రోజులు చేస్తా కావచ్చు బందీగా. జాబ్ బంద్ చేస్తాడా? వాణి ఎట్లున్నది? ఏడున్నది? వాణియా ఉంటదన్న, అనే ఆఫీస్లో ఎడ్డి ముఖానికి అడ్డాడు మేకప్ వేసుకొని. నాది ఎడ్డి ముఖమా? ఒరే 5,000 లైవ్లోకి వచ్చింది, మళ్ళీ చేస్తావు సరేనా? హే వాణి వచ్చినవా? ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను తెలుసా, 100 ఆయుష్ నీకు. అబ్బచ్చా, అవునా? ఏమనుకున్నారు నా గురించి? చెప్తే శిగమూగి శిఖ వీసుకొని సింకురేసం వేసుకుంటావు. అంటే ఇందాకనే మన కెమెరామెన్ లక్ష్మీకాంత్ అన్న ఫోన్ చేసి అడుగుండే ఇట్లా వాణి ఎట్లున్నది అని అడిగితే ఆమెకేందన్నా మహారాణి అని చెప్పిన. ఆహా, మరి నాకేంది ఎడ్డిదని అనిపించింది? అమ్మని ఇన్నదా ఏంది? ఈ ఎడ్డి కాదు వాణి, హెడ్ హెడ్ అయ్యే లక్షణాలు ఉన్నాయి వానికి అని చెప్పిన. ఓవర్ యాక్షన్ చేయకు. ఎడ్డి ముఖానికి అడ్డడడ్డడు మేకప్ వేసుకుంటది అన్నావు నన్ను. నేను ఇన్నా. అవును అన్న, కావాలనే అన్న. నేను జాబ్ బంద్ చేస్తున్నా అన్నదాన్ని పట్టించుకుంటావా లేకుంటే నిన్న అన్నదాని గురించే పట్టించుకుంటావా అని తెలుసుకునేదందుకు కావాలనే అన్న. అవునా? నేను ఇంకా నువ్వు కోపంతో అన్నవేమో అని కయ్య నా తింగర్ దాన్ని. ఇంతకు జాబ్ ఎందుకు మానేస్తున్నా అన్నా? అంటే జాబ్ చేసే అవసరం ఏం కనిపిస్తలేదు నాకు, అందుకని. జాబ్ చేసే అవసరం కనిపిస్తలేదా? అంత ఎక్కువైనా పైసలు నీ కాడా? అంటే ఇప్పుడు కాలేదు, ఇంకొక 5-6 నెలల్లో అవుతాయి. అప్పటి వరకు హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయినా. 5-6 నెలల్లో పైసలు ఎట్లా ఎక్కువైతాయి? ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా కాబట్టి. ఇన్స్టాల్మెంట్లు కట్టుకునే నీ ముఖానికి నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తా అన్నావా? ఎంత? 20 లక్షలు. 20 లక్షలా? అన్ని డబ్బులు ఎక్కడి నీ దగ్గర? మన ప్లాట్ ఉన్నది కదా రింగ్ రోడ్ మొక్కన, అది అమ్మేస్తున్నా. ఫ్లాట్ అమ్ముతున్నావా? మెంటలా నీకేమన్నా? ఉన్న ఫ్లాట్ అమ్మి పెట్టుబడి పెట్టుడేంది? అసలు ఎండ్లో పెడుతున్నావు చెప్పు నువ్వు? ఫ్రెండ్ గాడు ఒక యాప్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు, నెలకు 10-20% పెరుగుతున్నది అమౌంట్. 6 నెలల్లో డబల్ అయింది తెలుసా? అందులోనే పెడదామని చూస్తున్నా నేను కూడా. యాపా? ఏం యాప్? సెబీలో రిజిస్టర్ అయి ఉన్నది ఆ యాప్? ఏమో అబ్బా, గవన్నీ తెలియదు మనకి. యాప్లను అయితే పక్కా ప్రూఫ్లు ఉన్నాయి, ఎవరెవరికి ఎంతెంత వచ్చిందని మొత్తం చెక్ చేసిన. నన్ను అన్నావు కానీ నువ్వు ఎడ్డను అసలు. మరి లేకుంటే ఆ యాపోడు అందరిని నమ్మించేటందుకు స్క్రీన్ షాట్లు క్రియేట్ చేసి పెట్టలేడా? పైసలు ఇచ్చి మాకు వచ్చినాయని చెప్పలేడా? కరెక్టే అనుకో, కానీ ఫ్రెండ్ గానికి ఆల్రెడీ వచ్చినాయి కదా, లేకుంటే నేను కూడా నమ్మకపోదును. ఇదంతా ఒక డ్రామారా. కొందరికి పైసలు ఇచ్చినట్టే ఇచ్చి వాళ్ళతోటి ఎక్కువ పెట్టుబడి పెట్టించి మొత్తానికే మూసుకొని పోతారు. సరే, యాప్ ఏ నుంచి ఇన్స్టాల్ చేసినావు చెప్పు? మామూలుగా వాట్సాప్లో లింక్ పెట్టిండ్రు, ఇన్స్టాల్ చేసుకున్నాం. మరిగా చూసినావా? అంటే అది అప్రూవ్డ్ యాప్ కాదన్నట్టు. గిట్ల మోసం చేసి ఉత్త 6 నెలల్లో 30,000 మంది కానుంచి 1,500 కోట్లకు పైగా కొట్టేసిరట సైబర్ నేరగాళ్ళు, తెలుసా? 1,500 కోట్ల? అవును, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ వాళ్ళు చెప్పిండ్రు. ఇన్వెస్ట్మెంట్ అని, పార్ట్ టైం బిజినెస్ అని కొందరిని, పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకొని కొందరిని మోసం చేసి వందల కోట్లు కొట్టేస్తున్నారు. సాఫ్ట్వేర్ కొలువులు చేసేటోళ్ళు, బిజినెస్లు చేసేటోళ్ళు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ను ఎక్కువ టార్గెట్ చేస్తున్నారట. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎందుకు? రిటైర్డ్ అయినప్పుడు వచ్చిన పైసలు ఉంటాయి కదా, వాటిని 6-7 నెలల డబ్బులు చేస్తామని నమ్మించి పెట్టుబడి పెట్టిస్తారు అన్నట్టు. అటే ఇంకా పాపం ఏండ్లకేండ్లు పనిచేసి వచ్చిన సొమ్ము పోయి బాధపడుతున్నారు చాలా మంది. అవునా? ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయట గిట్లా. దీనికి తోడు ఒక దగ్గర భాస్కర్ అనే గోష్గాడు నాకు షేర్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ మొత్తం లీక్ ఇచ్చేటోళ్ళు ఉన్నారు, పెట్టుబడి పెడితే మస్తు లాభాలు చూపిస్తా నమ్మించి కోట్ల రూపాయలు కొట్టేసిపోయిండు ఒకడు. ఇగో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఫ్రెండ్ గాడే ఫోన్ చేస్తున్నాడు. మామా చెప్పురా. హలో మామా, నువ్వేమన్నా పైసలు పెట్టినావా నేను చెప్పిన యాప్లా? లేదు మామ, ఇంకా ఆలోచిస్తున్నా, చెప్తా. పెట్టకు మామా, నాట్ వర్కింగ్ అని వస్తున్నది యాప్. అదేదో ఫ్రాడ్ ఉన్నట్టున్నది. పైసలు పెట్టిన వాళ్ళందరం పోలీస్ స్టేషన్కి పోతున్నాం. జర రామామా, ధైర్యంగా ఉంటుంది. సరే మామ, సరే ఓకే మామ, వస్తున్నా. వాణి, నేను చెప్పిన యాప్ పనిచేస్తలేదట. మావాడు మస్తు టెన్షన్ పడుతున్నాడు, పైసలు పెట్టినాడు. నేను మళ్ళా కలుస్తా. నేను అమ్మా ఇంకా నయ్యం, నేను పెట్టలే పైసలు. సరే పోపో, పబ్లిక్ తెలిసింది కదా ముచ్చటేందో. ఎవ్వలే గాని పెట్టిన పైసలు నెలల 10%, 20% పెరుగుతాయంటే నమ్మి మోసపోకుండ్రి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ పర్మిషన్ ఉన్న యాప్లే వాడుండ్రి.
ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండుండ్రి, సరేనా?